హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో లాంగెస్ట్ బ్యాలెన్స్డ్ సబ్స్ట్రింగ్ 1 అనే లీడ్ కోడ్ ప్రాబ్లమ్ని మనం నేర్చుకుందాం. ఇదొక మీడియం ప్రాబ్లము. అసలు ఏంటిది ప్రాబ్లం అంటే మనకొక స్ట్రింగ్ ఇస్తారు. ఆ స్ట్రింగ్లో ఎన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్గా అపియర్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసారంటే మనకి ఏ బీబీ ఏ సి అని ఉంది. అంటే ఇక్కడ ఏ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అండ్ బి 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. అండ్ మనకి ఏ అండ్ బి 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా 2 డిస్టింక్ట్ క్యారెక్టర్స్ కూడా సేమ్ టైం రిపీట్ అవుతున్నాయి. అదే 2 టైమ్స్. సో మనము రిటర్న్ చేయాల్సింది ఏంటంటే ఏ బీబీ ఏ అనేది రిటర్న్ చేస్తాం అనమాట. సి అనేది మనము తీసుకోము. ఎందుకంటే సి అనేది ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ మరి బీఏసి అనే సబ్స్ట్రింగ్ తీసుకోవచ్చు కదా! అప్పుడు సి కూడా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ స్ట్రింగ్స్‌లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్కువొస్తాయి. అంటే అక్కడ డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఎక్కువ రావడానికి కాదు. ఎన్ని డిస్టింక్ట్ క్యారెక్టర్స్ సేమ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయని. సపోజ్ ఇప్పుడు మనం ఇది చూడండి. ఇందులో చూడండి జెడ్ అనేది 2 టైమ్స్ అండ్ సి అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో మన స్ట్రింగ్ అనేది జెడ్‌జెడ్‌సీసీ అని ఇవ్వకూడదు. ఇక్కడ కేస్ డిఫరెంట్. ఇక్కడ జెడ్ఏబీసీ అనేది అవుతది. ఎందుకంటే మాక్సిమం సబ్‌స్ట్రింగ్ ఇది. అండ్ అలాగే ఇక్కడ కూడా ఏబీబీఏ అనేది మాక్సిమం లాంగెస్ట్ సబ్‌స్ట్రింగ్. సో ఇక్కడ సిని కన్సిడర్ చేయము. ఈవెన్ మనకి బీఏసీ అనేది ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నా మనకి లాంగెస్ట్ సబ్‌స్ట్రింగ్ కావాలి. సో ఇక్కడ మనం జెడ్‌జెడ్‌సీసీ ఇస్తే అది వర్కౌట్ అవ్వదు. సో అండ్ అలాగే అది జెడ్‌జెడ్ ఏమో ఫ్రంట్ సైడ్ ఉంది అండ్ సీసీ అనేది ఇన్ బిట్వీన్ ఆఫ్ ద స్ట్రింగ్ ఉంది. సో జెడ్ఏబీసీ అనే దాన్ని మనకి లాంగెస్ట్ సబ్‌స్ట్రింగ్ అవుతది. సో దాన్ని మనం రిటర్న్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. కానీ బి ఒక్క టైమే రిపీట్ అవుతుంది. సో ఇలాగ అని చెప్పేసి మనం ఇక్కడ ఏం చేయాలంటే బీఏ మాత్రమే రిటర్న్ చేయాలి. సో మనము అవుట్‌పుట్ అనేది 2 వస్తదనమాట. సో ఇంకా లేట్ లేకుండా ఫస్ట్ ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. నేను ఫస్టే కమెంట్ లైన్స్ రాసేసాను అండ్ కొంచెం తెలుగులో కూడా రాసాను. సో మీకు క్లారిటీ వస్తది కదా! ఫస్ట్ మనకి స్ట్రింగ్ అనేది ఇచ్చాడు. మనం మాక్సిమం ఒక వేరియబుల్ తీసుకున్నాము. దాని మాక్సిమం ఫర్ నౌ 0 పెట్టుకున్నాం. నెక్స్ట్ ఎన్ అంటే ఏం క్యాలిక్యులేట్ చేస్తుందంటే ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ i = 0 to n అంటే స్ట్రింగ్ లెంత్ టైమ్స్ వరకు ట్రావెల్స్ అవుతది. నెక్స్ట్ ఇంట్ ఫ్రీక్వెన్సీ = న్యూ ఇంట్ 26. ఇది ఎందుకు అసలు అంటే ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయడం అనమాట. ఒక ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తుందనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్‌గా మనకు ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి. ఇప్పుడు 26లో మనకి స్ట్రింగ్‌లో అన్ని 26 ఎలిమెంట్స్ డిస్టింక్ట్ వస్తాయి. సో వాటి యొక్క ఫ్రీక్వెన్సీని కనిపెట్టడానికి మనం ఒక ఫ్రీక్వెన్సీ అరే అనేది ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంట్ j = i అండ్ అది n టైమ్స్ వరకు రిపీట్ అవుద్ది. అంటే ఇప్పుడు కమింగ్ టు దిస్ మనము ఈ ఎలిమెంట్ i అనేది ఈ ఎలిమెంట్ దగ్గర ఉంది. 0th ఎలిమెంట్. సో మన j అనేది ఇది అంటే మన స్ట్రింగ్‌ని ట్రావర్స్ చేస్తున్నాము ఫస్ట్ దీనితోటి. ఎందుకంటే కంపేర్ చేసుకుంటూ వస్తాము. సో ఇక్కడ ఏం చేస్తున్నాము క్యారెక్టర్ char s.char@j దీని మీనింగ్ ఏంటి అని మీకు డౌట్ వస్తుంది. మనకి అదే C++ కానీ సిలో కానీ మనము జస్ట్ ఒక స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ char@ అనేది ఇస్తాము. సో మామూలుగా సిలో ఏమవుతుందంటే s ఆఫ్ j ఇలా అంటాం. కానీ ఇక్కడ జావాలో అలా కాదనమాట. సో క్యారెట్ అనేది ఆ పొజిషన్ ఆ ఇండెక్స్ ఉన్న క్యారెట్ అని చెప్పేసి మనము ఇస్తాం. సో క్యారెట్ అని చెప్పేసి జే ఇచ్చుకున్నాం. ఎందుకు? సో స్ట్రింగ్లో జేత్ పొజిషన్ దగ్గర ఉన్న క్యారెక్టర్ని సిహెచ్లో ప్లేస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీ ఇది ఉంది కదా, ఇది ఏంటి అని మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ మనం యాక్చువల్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం.
డైరెక్ట్‌గా ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ అరే అంతా వచ్చింది. ఫ్రీక్వెన్సీ అరేలో నార్మల్‌గా అన్నీ స్టార్టింగ్ 0తో ఉంటాయి. సో, ఫస్ట్ మనం ఏం చేస్తాం సీహెచ్ అంటే ఇది. మనము ఇప్పుడు తీసుకున్నాం కదా! సీహెచ్ అది. మైనస్ ఏ అది కూడా కోట్స్‌లో ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందని చాలా టెన్షన్ పడిపోతున్నారు. కానీ ఏమీ టెన్షన్ లేదు. అక్కడ ఏ అనేది ఒక సీహెచ్ మైనస్ ఏ. ఏ అంటే ఆస్కీ వాల్యూ అనేది మనం తీసుకుంటున్నాం అనమాట. ఆస్కీ వాల్యూ సీహెచ్‌ని రిమూవ్ చేస్తున్నాం. సో, ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఏ అనేది 98 మనకి ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్స్ ఎన్నుంటాయి? 1-26 అంటే 0-25 ఇండెక్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ ఫర్ సపోజ్ ఇది తీసుకుంటే ఏ. సో, ఇక్కడ ఏ మైనస్ ఏ అంటే 98 అనేది దాని ఆస్కీ వాల్యూ. 98 - 98 అవుతది. అప్పుడు 0. సో, 0 ఇండెక్స్‌లో ఉన్న ఫ్రీక్వెన్సీని నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను. నాకు ఎప్పుడైతే ఫస్ట్ ఇక్కడ చూసుకుంటాము. నెక్స్ట్ ఎలిమెంట్‌తో కంపేర్ చేసినప్పుడు కూడా అది కూడా ఏ అయితే మనకి ఇక్కడ ప్లస్ చేసుకుంటున్నాం. సో, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది అని మనం చెప్తామనమాట. ఇక్కడ మనము స్లైడింగ్ విండోస్ 2 పాయింటర్ అప్రోచ్ ఉంటది కదా! అలా అంటే ఇప్పుడు ఐ అనేది ఈ ప్లేస్‌లో ఉంటది. అండ్ జే అనేది దీంతో పాటు అన్నిటిని కంపేర్ చేస్తూ ఉంటది. సో, ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఫంక్షన్ ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇఫ్ ఈజ్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని ఇస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదేమీ ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఏం కాదు. ఇదొక మనం డిఫైన్ చేసిన ఫంక్షనే. దీని పేరు ఈజ్ సేమ్ ఫ్రీక్ అని చెప్పేసి మనము క్రియేట్ చేసిన ఫంక్షన్ ఇది. ఇది ఎందుకు అంటే చూడండి. ఇదెందుకు అంటే మనము మన అరేని ఇక్కడ ఫ్రీక్వెన్సీ అరేని ఇక్కడ ఒక ఇంట్ అరే కింద మనం పాస్ చేసుకుంటున్నాము. అందులోంచి ఎలిమెంట్ తీసుకున్నాము. ఫస్ట్ ఒక వాల్యూ అనే ఒక వేరియబుల్‌ని 0 అని పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ ఈచ్ లూప్ అండ్ అంటే ఫర్ ఈచ్ లూప్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఫర్ లూప్ అనేది ఇండెక్స్‌తో అయితే ఫర్ ఈచ్ అయితే డైరెక్ట్ ఎలిమెంట్ తోటే ట్రావెర్స్ అవుతూ ఉంటదనమాట. సో, ఎరేలో ఉన్న ఏ అనేది 0 అని చెప్తున్నాం. అని చూస్తున్నాం. కాదు. ఒకవేళ అయితే కంటిన్యూ ఒకవేళ మన వాల్యూ ఇనీషియల్‌గా ఏంటి 0. సో, వాల్యూ 0 అయింది. సో, వాల్యూ ఈక్వల్ టు ఏ. వాల్యూలో మనం ఏ వాల్యూ పెట్టుకుంటున్నాం. ఎల్స్ ఇఫ్ ఒకవేళ అలా వాల్యూ ఈక్వల్ టు 0 కాలేదు. ఏ అనేది 0 కాదు. ఒకవేళ వాల్యూ ఏ అసలు ఈక్వల్ కాలేదంటే అదొక ఫాల్స్ స్టేట్మెంట్. సో, దానికి మనం రిటర్న్ ఫాల్స్ ఇచ్చుకుంటున్నాం. ఒకవేళ ఎల్స్ ఇయన్నీ కూడా కండిషన్ ఇయన్నీ అయిపోయాక మనము రిటర్న్ అనేది ట్రూ ఇచ్చుకున్నాం. సో, ఇక్కడ ఫ్రీక్వెన్సీ సేమ్ అని మనకి ట్రూ అయితే అప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం సబ్‌స్ట్రింగ్‌ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం ఇందులోంచి మాక్సిమం నుంచి. అది ఎలాగా అంటే మ్యాక్స్ ఆఫ్ మ్యాథ్.మ్యాక్స్ మ్యాక్స్ మనకేంటి? మ్యాక్స్ ఇనీషియల్‌గా మనం 0 ఆల్రెడీ పెట్టుకున్నాం. స్టార్టింగ్‌లో చెప్పా కదా! అది 0 అయితే మాక్సిమం సబ్‌స్ట్రింగ్ కదా మనకి కావాల్సింది. ఏంటి లాంగెస్ట్ బ్యాలెన్స్డ్ సబ్‌స్ట్రింగ్ కావాలి మనకి. సో, మనకి నెగెటివ్ అయిన ఎలిమెంట్స్ కాదు. సో, ఒక్కొక్కసారి మనకి సబ్‌స్ట్రింగ్‌లో ఏమీ లేనప్పుడు మైనస్ అనేది రిటర్న్ అవ్వకుండా మాక్సిమం అనేది 0 అవుతది కాబట్టి మనం 0 అనేది అక్కడ స్పెసిఫై చేస్తున్నాం. సో, మనకక్కడ ఏమి ఓవర్‌ఫ్లో కండిషన్స్, అండర్‌ఫ్లో కండిషన్స్ గానీ రావు. మనము 0, j-i+1 అంటే ఇక్కడ సబ్‌స్ట్రింగ్ అనేది మనం రిటర్న్ చేస్తామనమాట ఈ పొజిషన్‌లో. రిట్రీవింగ్ సబ్‌స్ట్రింగ్. సో, ఇది మీకు కొంచెము డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే ఇది చూడండి. అసలు ఇది ఏం చేస్తుందని. ఫర్ సపోజ్ మనం 2-0-0 అంటే మనకి ఇది తీసుకుంటే బీబీ అని వచ్చింది. అంటే ఏ 2 టైమ్స్ రిపీట్ అయింది. బీ 2 టైమ్స్ రిపీట్ అయింది. సో, ఏ వాల్యూ ఎంత 2. వాల్యూ నార్మల్‌గా ఇనీషియల్‌గా వాల్యూని మనం ఎంతతో స్పెసిఫై చేసాం 2తో. సో, మనకి వాల్యూ అనేది మళ్ళీ సెట్ చేసుకుంటున్నాం 2కి. సో, నెక్స్ట్‌కి మూవ్ అయ్యాక ఏ వాల్యూ 2 అవుతది. వాల్యూ అనేది 0 కాదు. వాల్యూ అనేది ఏ. సో, అక్కడితో మనకి కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకక్కడ స్కిప్ అయిపోయి అక్కడ మనకి ఇక్కడ ట్రూ అనేది ఎవాల్యుయేట్ చేసి ఇక్కడికిస్తది. సో, సేమ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి మనకిస్తదనమాట. ఇది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్‌తో ట్రై చేసి పెట్టాను, పేస్ట్ చేశాను. మీకు ఇది అర్థమవుతదని చెప్పేసి. సో, అన్నీ ఏసుంటే ఏంటి, ఎలా స్కిప్ అవుతది, వాల్యూ ఏంటి, నాట్ బ్యాలెన్స్డ్ కండిషన్స్ ఏంటి అని చెప్పేసి. సో, ఇప్పటి వరకు ఈ వీడియో
ఈ క్వెషన్ లీడ్ కోడ్ క్వెషన్ దాన్ని ఎలా సాల్వ్ చేసామనేది మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకేదన్నా కాన్సెప్ట్ అర్థం అవ్వకపోతే ఈ వీడియోలో కింద కమెంట్ చేయండి. సో, నేను క్లారిఫై చేస్తాను. అండ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.